హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్రని కాపాడిన దీప మీ కన్న కూతురు అని దశరథకి నిజం చెప్పేసిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్నాని తీసుకొని కార్తీక్ అయితే టెస్టులకైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే టెస్టులన్నీ ఇచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఒక నర్సుతో మాట్లాడుతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే, చూడు, నాకు వచ్చిన రిపోర్ట్స్ని నాకు ఇచ్చేసి నేను ఇచ్చిన రిపోర్ట్స్ని నువ్వు అక్కడ పెట్టాలి. అలా పెడితే నీకు నేను 10 లక్షలు ఇస్తాను అని జ్యోత్స్న అయితే మాట్లాడుతుంది. 10 లక్షలు అనేసరికి ఓకే మేడం అని నర్స్ అయితే జ్యోత్స్న డీల్కి ఒప్పుకుంటుంది. అలా డీల్కి ఒప్పుకున్న జ్యోత్స్నకి చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఇక నర్స్ అంతా చూసుకుంటుందిలే అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక జ్యోత్స్న అయితే మ్యాచ్ అయ్యే ఒక రిపోర్ట్స్ తీసుకువచ్చి నర్సుకి ఇచ్చి ఈ 2 మార్చేసాయి అని చెప్పడంతో నర్స్ అయితే మార్చేస్తుంది. అలా మార్చిన తర్వాత ఇక డాక్టర్ అయితే రిపోర్ట్స్ని చూసి జ్యోత్స్న బోన్ మ్యారో ఇవ్వడానికి వాళ్ళ మమ్మీకి ఎటువంటి అభ్యంతరం లేదు, తను ఆరోగ్యంగానే ఉంది అని డాక్టర్ అయితే చెప్తుంది. అప్పుడే ఇక బోన్ మ్యారో ట్రీట్మెంట్ అయితే మొదలవుతుంది. మొదలైన తర్వాత ఇక జ్యోత్స్న అయితే బోను మ్యారోని ఇప్పుడు డాక్టర్ తీసేటప్పుడు అయినా తెలిసిపోతుంది కదా, అయినా తెలిసిపోతే తెలిసిపోయిందిలే, ముందు టెస్టులు మార్చేసాం కాబట్టి వాళ్ళు సరిగ్గా చేయలేదనో లేకపోతే మత్తులోనే మమ్మీ పోయిందనో ఏదో ఒకటి వస్తుంది, ఆ తర్వాత ఆలోచిద్దాం, ఇప్పటి వరకు అయితే మ్యాచింగ్ అయ్యిందనే వచ్చింది కదా, ఎటువంటి సమస్య ఉండదు అని అనుకుంటూ జ్యోత్స్న అయితే బోన్ మ్యారోకి కావాల్సిన కణాలను ఇస్తుంది. అలా ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే సుమిత్రకి ఆపరేషన్ మొదలుపెట్టి ఆ కణాలను సుమిత్ర లోపలికి పంపిస్తుంది. ఇక దాంతో ఆపరేషన్ సక్సెస్ అయ్యి సుమిత్ర అయితే చనిపోకుండా బ్రతుకుతుంది. ఇక సుమిత్ర చనిపోకుండా బ్రతకడంతో అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో ఇక దశరథ అయితే అడుగుతూ ఉంటాడు కార్తీక్ని, సుమిత్ర కోసం దీప తను ఎంతగానో ఏడ్చింది, దగ్గరుండి సుమిత్రని జాగ్రత్తగా చూసుకుంది, మరి ఈరోజు దీప ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే కార్తీక్ అయితే, అది మావయ్య, తనకి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, చాలా నీరసంగా ఉంది, అందుకని ఇంటికాడే ఉండమని చెప్పాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక దశరథ అయితే సుమిత్రకి ఆపరేషన్ సక్సెస్ అయిందని ఆనందంలో కాంచనికైతే ఫోన్ చేస్తాడు. కాంచనికి ఫోన్ చేసి, చాలా సంతోషంగా ఉంది, మీ వదిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అని కాంచనతో చెప్తాడు. ఈ కాంచన కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. దీప ఎంత బాధపడిందో నాకు తెలుసమ్మా, దీపకి కూడా ఈ విషయం చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కాంచన అయితే, దీప హాస్పిటల్ దగ్గర ఉంది కదా అన్నయ్య, నీకు కనిపించలేదా అని అడుగుతూ ఉంటే, అవునా, హాస్పిటల్ దగ్గరే ఉందా, అయితే నేను సరిగ్గా చూడలేదమ్మా అని అంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక దశరథ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. దీప ఇంటి దగ్గరే ఉందని, నీరసంగా ఉందని కార్తీక్ చెప్పాడు. కాంచనేమో దీప ఇక్కడే హాస్పిటల్ దగ్గరే ఉంది కదా సుమిత్ర దగ్గర అంటుంది. అసలు ఎందుకు కార్తీక్ నాతో అబద్ధం చెప్పాడు, ఇంతకీ దీప ఏమై ఉన్నట్టు అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే. ఇంతలో జ్యోత్స్న ఆపరేషన్ సక్సెస్ అయిందని సరికై ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి గ్రాని ఇదంతా, అసలు ఏం జరుగుతుంది, నా బోను మ్యారో మమ్మీకి ఎలా మ్యాచ్ అయ్యిందో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న అన్న మాటలకి ఒక్కసారి పారిజాతం అయితే, అదే నాకు అర్థం కావడం లేదే, అసలు ఏం జరిగిందో తెలియడం లేదు, ఇంతకీ మీ మమ్మీకి ఎలా మ్యాచ్ అయిందంటావు, డాక్టర్ని వెళ్ళి అడుగుదామా అని అంటూ ఉంటే, ఏమో నాకు అదే అర్థం కావడం లేదు గ్రాని, ఇప్పుడు డాక్టర్ని వెళ్ళి అడిగితే మీదెందుకు మ్యాచింగ్ కాదు అని మనల్ని అడుగుతారు, అసలు ఎందుకు మ్యాచ్ అయ్యింది కూడా అని అనుమానం కూడా వస్తుంది. అసలు వారసురాలు ఏమన్నా వచ్చి బోను మ్యారోని ఇచ్చిందంటావా, మీ నాన్న అసలు వారసుల్ని తీసుకువచ్చి చాటుగా బోను మ్యారోని ఇప్పించాడంటావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. లేదు గ్రాని, అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు, నాన్న ఎందుకు తీసుకొస్తాడు, నాన్న తీసుకొచ్చే పరిస్థితిలో లేడేమో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మీ నాన్న తీసుకొచ్చే పరిస్థితిలో లేకపోవడం ఏంటి అని మనసులో అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక మనసులో జ్యోత్స్న అయితే, మా నాన్న నా దగ్గర కిడ్నాప్ అయ్యి ఉంటే తను ఎలాగా తీసుకువస్తాడు, అందులో దీపే కదా ఇంటి వారసురాలు, తను కూడా ఇక్కడిక్కడే ఉంటుంది,
తను ఎలా ఇస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనుకున్న జ్యోత్స్న ఒక్కసారి దీపని బెడ్ మీద చూస్తుంది. బెడ్ మీద ఉన్న దీపని చూసి షాక్ అయిపోతూ, దీప బెడ్ మీద ఉందేంటి, అసలు ఏం జరుగుంటుంది అని అనుకుంటూ దీప దగ్గరికి అయితే వెళ్ళబోతుండగా కార్తిక్ అయితే అక్కడికి వస్తాడు. ఇక కార్తిక్ వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు బావా, దీపకేమైంది, తను బెడ్ మీద ఎందుకుంది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ అయితే, తర్వాత చెప్తానులే, అది నీకు అర్థం కాదు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, లేదు బావా, అసలు దీప ఎందుకు హాస్పిటల్ ఉందో నేను తెలుసుకోవాలి. ఇప్పటి వరకు చలాకీగా అటు ఇటు తిరిగిన దీప సడన్గా అసలు బెడ్ మీదకి ఎలా వచ్చింది, ఏం జరిగింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక కార్తీక్ అయితే, తర్వాత చెప్తానన్నాను కదా వెళ్ళు అని అంటూ ఉంటాడు జ్యోత్స్నతో. ఇంతలో దశరథ శివనారాయణ అక్కడికైతే వస్తారు. బెడ్ మీద ఉన్న దీపని చూసి వాళ్ళైతే అడుగుతూ ఉంటారు, ఏమైంది కార్తీక్, ఎందుకు దీప హాస్పిటల్లో ఉంది, ఏం జరిగింది అని అంటూ ఉంటే, ఏం లేదు మావయ్య, తనకి నీరసంగా ఉంది, అందుకని ఇక్కడ అడ్మిట్ చేశాము అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, మీరేమీ భయపడకండి మావయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. తర్వాత ఇక జ్యోత్స్న అందరూ కూడా బయటికైతే వెళ్ళిపోతారు. జ్యోత్స్నకైతే అనుమానం బలం అయిపోతుంది. ఒకవేళ దీపే బోనుమేరో ఇచ్చి మమ్మీని కాపాడుకుందాం, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటూ జ్యోత్స్న అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. మేడం, దీపక్ ఏమైంది, తను ఎందుకు హాస్పిటల్ బెడ్ మీద ఉంది, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. దీపక్ ఏమీ కాలేదు, తను కాస్త నీరసంగా ఉంది కదా, అందుకని అలా ఉంది అని డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, అదే మేడం, ఎందుకు నీరసం అంటారు అని చెప్తూ ఉంటుంది. నీరసం ఎందుకో, తను కడుపుతో ఉంది కాబట్టి తనకి నీరసంగా అనిపించవచ్చు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావేంటి అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ అయితే జ్యోత్స్నని. ఇక జ్యోత్స్న అన్న మాటలకి అప్పుడే ఇక డాక్టర్కి తను కూతురే కాదు కానీ ఎక్కడ దీపే వాళ్ళ అమ్మకి బోన్ మ్యారో ఇచ్చిందేమో అని అనుమానమైతే ఈ జ్యోత్స్నలో మొదలయ్యింది అని అనుకుంటూ ఉంటుంది డాక్టర్. ఇంతలో డాక్టర్ దగ్గరికి కార్తీక్ అయితే వస్తాడు. ఇక కార్తీక్ వచ్చి, థ్యాంక్స్ మేడం, ఇప్పటి వరకు మేము ఆడిన నాటకం మొత్తాన్ని కూడా వెనుకుండి నడిపించింది మీరే. మీరు సహకరించకపోతే ఈరోజు నిజాలు బయటపడిపోయాయి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, కార్తీక్, మీరంతా వివరంగా చెప్పి మీ కుటుంబం కోసం దీప మీరు కష్టపడుతున్న తీరు నచ్చి నేను ఇదంతా చేశాను. నేను లైఫ్లో ఇప్పుడే అబద్ధం ఆడడం అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక డాక్టర్ అన్న మాటలకి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, ఎవ్వరికి కూడా ఈ విషయం తెలియకూడదు మేడం అని చెప్తూ ఉంటాడు. సరే కార్తీక్, నువ్వంతలా చెప్పాలా, నేను ఎవ్వరికీ కూడా చెప్పను అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక సుమిత్రని డిశ్చార్జ్ చేసి ఇంటికైతే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ దీప కూడా ఇంటికి వస్తారు. అమ్మ దీప, ఎందుకమ్మా నువ్వు వచ్చావు అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇంకా పర్వాలేదు సార్, ఇప్పుడు నాకు బాగానే ఉంది, అమ్మని దగ్గరుండి చూసుకోవాలి కదా, అందుకే వచ్చేసాను అని అంటూ ఉంటుంది దీప. అమ్మేంటి అమ్మ, అమ్మగారు అని పిలవలేవా, రోజు రోజుకి నీ వరుసల్లో చాలా మార్పు వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక సుమిత్ర అయితే, అత్తయ్య గారు, తను నన్ను అమ్మ అనే పిలుస్తుంది, ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదు, ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకరిని అడిగి మన ఇష్టాలను మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మన సొంతంగా మన మనసుకి ఏది నచ్చితే అదే చెయ్యాలి, కానీ వేరే ఒక్కరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్పారు ఇలా చెయ్యాలి, వీళ్ళు చెప్పారు ఇలా చెయ్యాలి అని అనుకునేదాన్ని మాత్రం కాదు. అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి, రోజు రోజుకి ఈ దీపం మీ మమ్మీకి దగ్గరైపోతుంది, మీ మమ్మీని కాపాడింది నువ్వని తెలిసినా సరే వీళ్ళెవరు నిన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు అని చెప్తూ ఉంటుంది పారిజాతం జ్యోత్స్నతో. అసలు మమ్మీకి బోను మ్యారో ఎవరిచ్చారో అది తెలుసుకోవాలి ముందు, ఎందుకంటే నా బోను మ్యారో మమ్మీకి మ్యాచ్ అవ్వదు. అలాంటిది మమ్మీకి బోను మ్యారో ఇచ్చింది ఎవరో తెలుసుకోవాలి గ్రాని. అదే రోజు దీప కూడా బెడ్ మీద ఉంది, అదే నాకు అర్థం కావడం లేదు, డాక్టర్ నాతో అబద్ధం చెప్పిందని అనుకుంటున్నాను అని జ్యోత్స్న అంటూ ఉంటే వీళ్ళిద్దరి మాటలు దశరథ వినేస్తాడు.
జ్యోత్స్న మా కన్న కూతురే కదా, ఎందుకు తన బోని మేరో సుమిత్రకి ఎందుకు మ్యాచ్ అవ్వదు? అసలు ఏం జరిగింది? మరి జ్యోత్స్న బోని మేరో మ్యాచ్ అవ్వకపోతే సుమిత్రకి ఎవరిచ్చారు? రక్త సంబంధికులు మాత్రమే ఇవ్వాలని ఆ రోజు డాక్టర్ చెప్పింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని వెంటనే దశరథ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక దశరథ, నా భార్యకి బోని మేరో ఇచ్చింది ఎవరు మేడం అని అడుగుతూ ఉంటే, మీ కూతురే ఇచ్చింది కదా సార్, మళ్ళీ కొత్తగా అడుగుతారేంటి అని డాక్టర్ అంటూ ఉంటుంది. లేదు, మీరు నాతో అబద్ధం చెప్తున్నారు. నా భార్యకి ఇచ్చింది నా కూతురు జ్యోత్స్న కాదు, బోని మేరో ఇచ్చింది. మరి ఎవరిచ్చారో చెప్పండి, నిజం చెప్పండి అని అడుగుతూ నిలదీస్తుండగా అప్పుడే ఇక డాక్టర్ అయితే, సారీ సార్, మీరు అనుకున్నది నిజమే. జ్యోత్స్న మీ ఆవిడికి అసలు కూడా బోని మేరో ఇవ్వలేదు. ఇచ్చినా కూడా అసలు మ్యాచ్ అయ్యేదే కాదు. ఎందుకంటే జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని డాక్టర్ అయితే నిజం చెప్పేస్తుంది. మరి జ్యోత్స్న నా కన్న కూతురు కాదని మరి బోని మేరో ఎవరు ఇచ్చారు? రక్త సంబంధికులే అన్నారు కదా. మరి సుమిత్రకి అంత దగ్గర రక్త సంబంధికులు నాకు తెలియని వాళ్ళు ఎవరున్నారు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక దశరథ అన్న మాటలకి ఇక అంటూ ఉంటుంది డాక్టర్ అయితే, అది సార్, కార్తిక్ భార్య దీపే ఇచ్చింది అని అంటూ ఉంటుంది. డాక్టర్ అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న టెస్టులకి వచ్చినప్పుడు ఆ రిపోర్ట్స్ మార్చేయమని దీప రిపోర్ట్స్ని ఆయన ఇచ్చారు. దీప మొత్తం కూడా సుమిత్ర గారికి మ్యాచింగ్ అయ్యింది. నేను ఆ రోజే అన్నాను, దీపని చూస్తూ ఉంటే మీ కన్న బిడ్డలాగే ఉందని. అదే నిజం సార్, దీప మీ కూతురు, జ్యోత్స్న మీ కూతురు కాదు. మరి ఇదంతా మీకు తెలియకుండా ఎలా జరిగిందో నాకైతే తెలియదు సార్. కానీ సుమిత్ర గారు ప్రాణాలని కాపాడడం కోసం దీప ఎంతో త్యాగం చేసింది. తను బోని మేర ఇవ్వడమే కాదు, తల్లితనానికి కూడా దూరం అయ్యింది. తను ప్రెగ్నెంట్ కూడా తీయించుకుంది అని అంటూ డాక్టర్ అయితే దీప చేసిన త్యాగం గురించి చెప్తుంది. ఇక అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే. అసలు ఇదంతా కార్తిక్ నా దగ్గర ఎందుకు దాచిపెట్టాడు? అసలు ఏం జరిగిందో కార్తిక్ని అడిగి తెలుసుకుంటాను అని కార్తిక్కి ఫోన్ చేసి బయటికి రమ్మని అప్పుడే ఇంకా దశరథ అయితే, మీ అత్తయ్యకి బోని మేరో ఇచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ని. అదేంటి మావయ్య అలా అడుగుతున్నావు? జ్యోత్స్నానే కదా, జ్యోత్స్నానే ఇచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తిక్ని చంప పగలగొట్టే, ఇప్పుడు నిజం చెప్పరా అని అడుగుతూ ఉంటే, దీపే కదా మీ అత్తకి బోని మేరో ఇచ్చింది అని అంటూ ఉంటాడు దశరథ. లేదు మావయ్య, దీప ఎలా ఇస్తుంది? తను ప్రెగ్నెంట్ కదా, దీపకి మా అత్తకి ఏం రక్త సంబంధం ఉంది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే ఇక కార్తిక్ ఎంత అడిగినా సరే నిజం చెప్పడం లేదని ఇక దశరథ అయితే కార్తిక్ చెయ్యిని తన మీద పెట్టుకొని అంటూ ఉంటాడు, ఇప్పుడు చెప్పరా, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. దీప ఎవరు? దీప ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదని నాకు తెలుసు. సుమిత్ర కోసం తన మాతృత్వాన్ని వదులుకుంది. నిజం చెప్పరా, నాకన్నీ తెలుసు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విని కార్తిక్ అయితే, ఇక మావయ్యకి పూర్తిగా నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా మావయ్య నమ్మడు అని అనుకుని ఇక కార్తిక్ అయితే నిజాన్ని బయట పెడతాడు. నువ్వు అనుకున్నదే నిజం మావయ్య, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దీపే మీ కన్న కూతురు. తన తల్లిని కాపాడుకోవడం కోసం తను మాతృత్వాన్ని కూడా వదులుకుంది, అత్తని కాపాడింది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అది విని ఒక్కసారి ఇక దశరథ షాక్ అయిపోతూ, దీప నా కన్న కూతురు ఎలా అయింది? జ్యోత్స్న నా కన్న కూతురు కాకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే, దాసుమావైన ఆ రోజు జ్యోత్స్న ఈ నిజం చెప్పడానికి వస్తున్నాడని చంపబోయింది. అప్పుడే నువ్వు దాసుమావైని కాపాడావు. అదే కారణం జ్యోత్స్న మావయ్యని చంపడానికి. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదన్న విషయం మీకు తెలియడానికి చెప్పడానికి వస్తున్న దాసుని కొట్టింది, చంపాలని చూసింది జ్యోత్స్న. జ్యోత్స్న ఎవరో తెలుసా మావయ్య? దాసు మావయ్య కూతురే. ఇదంతా జరగడానికి కారణం పారు. మీరు ఇద్దరు కూడా అత్తాను జ్యోత్స్న కన్న తల్లి ఇద్దరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇద్దరికి ఒకే రోజు డెలివరీ అయ్యాయి. అప్పుడే ఇక పారు అయితే బిడ్డలిద్దరిని మార్చేసింది అని నిజాన్ని బయట పెడతాడు. ఇక అది తెలుసుకుని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే. ఇక షాక్ అయిపోతూ, పిన్ని ఇంత ఘోరం చేస్తుందని నేను అనుకోలేదు.
అయినా దీప లాంటి కూతురే మాకు కావాలని అనుకున్నాను. జ్యోత్స్న మా కన్న కూతురు ఎలా అయింది? కనీసం మానవత్వం కూడా లేదని అనిపించింది. కానీ ఆ భగవంతుడు మేము చేసిన పూజలు మంచిని దృష్టిలో పెట్టుకొని దీపని మా కన్న కూతుర్ని చేశాడు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇంకా ఎందుకు ఈ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్న ఆస్తి కోసం ఎంతకైనా తెగించే ఆడది. అందుకని జ్యోత్స్న నుంచి మన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే దీప నేను ఇప్పటి వరకు నిజాన్ని మేము బయట పెట్టలేదు, అలాగే మావిని కూడా బయట పెట్టొద్దనే చెప్పాము అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఈ విషయం జ్యోత్స్న పారు ఇద్దరు స్వయంగా చేసిన తప్పుని ఒప్పుకునే వరకు బయట పెట్టొద్దు మావయ్య, జ్యోత్స్న చాలా డేంజరస్ పర్సన్ అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే కన్న తండ్రి అని తెలిసిన దాసు మావయ్యనే చంపాలనుకుంది. ఇప్పుడు కూడా దాసు మావయ్య ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే కాశీని తన వైపుకి తిప్పుకొని నాన్నని అరెస్ట్ చేయించి కంపెనీలో స్కామ్ చేసి ఇలా జ్యోత్స్న చేసినవి 1, 2 కాదు మావయ్య తప్పులు. తను తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఇప్పుడు దాసు మావయ్య ఎక్కడున్నాడో కూడా తెలీదు. నాకు తెలుసు జ్యోత్స్నని ఇదంతా చేసిందేమో అని అనుమానం. దాసు మావయ్యని ఎదురుగా పెట్టి అప్పుడు వాళ్ళిద్దరి చేత నిజం చెప్పిస్తాను అని కార్తీక్ అయితే దశరథతో అంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని దశరథకి నిజం తెలియాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.